గంట సేపు 2 గంటలు మాత్రమే పరిమితమైన కాదు. ఆధ్యాత్మికత దైనందిక జీవితం ఎటువంటి పరిస్థితుల్లో వేరు కాదు. రెండు ఒకటే. వేరు చేయడం అనే ఆలోచన ఫస్ట్ ఆపేయాలి. మీ యొక్క దైనందిక జీవితం పూర్తిగా ఆధ్యాత్మికమైన జీవితమే, ఏ డిఫరెన్స్ లేదు. మీ వ్యాపారం పూర్తిగా స్పిరిచువలే, మీ ఉద్యోగాలు పూర్తిగా స్పిరిచువలే, మీ బాధ్యతలు పూర్తిగా స్పిరిచువలే. అన్ని బాధ్యతలు, మీ కష్టాలు నష్టాలు ఎత్తుపల్లాలు అన్నీ స్పిరిచువలే. వీటన్నిటి నుంచి పాఠాలు నేర్చుకుంటూనే ఉండాలి. ప్రతి ఒక్క అనుభవమే అద్భుతమైన అనుభవం, వ్యక్తిగతమైన అనుభవం. ఈ లెసన్స్ మీరు ఇంకో చెప్పలేరు కూడా. ఎందుకంటే మీ పాఠాలు కేవలం మీవే. ఒక్కొక్కరి పాఠాలు ఒక్కొక్క రకం. స్కూల్లో పాఠాలు నాకు అందరికి కామన్ సిలబస్ ఉండదు. స్పిరిచువాలిటీ లెసన్స్ ఆర్ ప్రోగ్రెస్ ఇండివిజువల్, అంటే వ్యక్తిగతమైనవి. మీ పాఠాలు పూర్తిగా వ్యక్తిగతమైనవి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క జన్మ పరంపర నుంచి వచ్చారు. ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క రకమైన పాఠాలు నేర్చుకున్నారు. ఈ జన్మలో ఒక్కొక్క డిఫరెంట్ పాఠం, పూర్తిగా వ్యక్తిగతమైన షేర్ చేసుకుంటూ ఉండడం వల్ల తెలుసుకుంటాం. అంతేగాని వాళ్ళ పాఠం మీ పాఠం కావు అని తెలుసుకుంటాం. ఇంకొంచెం ఫాస్ట్గా మన గ్రోత్ పెంచుకోవడానికి. కాబట్టి స్పిరిచువల్ లైఫ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇది అభ్యాసపరంగా ఉండాలి, అనభ్యాసపరంగా ఉండాలి. అనభ్యాసం అంటే ఏంటి? అభ్యాసమే తెలుస్తుంది. అనభ్యాసం పదవి వినాలి. ఆధ్యాత్మికత బేసిక్గా అనభ్యాసపరితంగా ఉండాలి. 99%, 1% అభ్యాసం. 99% అనభ్యాసం అంటే ఏంటి? రొటీన్ లైఫ్ అభ్యాసం కనపడదు, కానీ అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి. అబ్జర్వేషన్, శ్వాస కాదు, ధ్యాస వెరీ ఇంపార్టెంట్. మీరు సోకాల్డ్ మెడిటేషన్ టైం కూడా శ్వాస మీద ధ్యాస పెడుతున్నారు. మిగతా టైం దేని ధ్యాస పెడతారు? మీ యొక్క స్థితి మీద ధ్యాస పెట్టాలి. చైతన్య స్థితి మీద ధ్యాస కూడా ఉండాలి. అంటే మీరు మాస్టర్ చేసుకుంది ఇక్కడ దేని మీద? శ్వాస మీద కాదు మాస్టరీ చేయాల్సింది, ధ్యాస మీద మాస్టరీ. ధ్యాస మీద ఎప్పుడైతే మాస్టరీ సంపాదిస్తారో అది ధారణగా మారుతుంది. ఆ ధారణ ధ్యానంగా మార్చబడుతుంది. అప్రయత్నంగా ఏం చేయాల్సిన అవసరం లేదు. కానీ ధ్యాస మీద మాస్టరీ అనేది వెరీ ఇంపార్టెంట్. అభ్యాసపరితంగా ఉన్నప్పుడు శ్వాస మీ ఆబ్జెక్ట్, శ్వాస మీద ధ్యాస. అభ్యాసం ఉన్నప్పుడు ప్రతి దాని మీద ధ్యాస, దాని మీద చేస్తున్న పని మీద ధ్యాస ఉండాలి. సో మాస్టరీ రెండింటిలో కావాలంటే ధ్యాసనే. అభ్యాసంగా ఉన్న ధ్యానం అనేది కనుక్కున్నారో దాని మీద మీరు చేసిన ధ్యాసనే. కళ్ళు తెచ్చిన తర్వాత చేసే వ్యాపకాలు, ఉద్యోగాలు, బాధ్యతలు, అన్ని పనులు వాటన్నింటి కూడా ధ్యాసనే. ధ్యాసే మూలం. సో ఇక్కడ మనం జన్మ తీసుకుంది ఈ ధ్యాస అనే అంశాన్ని కూలంకుషంగా గమనించి దాన్ని సొంతం చేసుకోవడానికి పుట్టాను. అంతే, అంత నుంచి ఏమీ లేదు. మిగతా టైం ఎంజాయ్మెంట్, హ్యాపీనెస్. ఏ రకంగా ఎంజాయ్ చేయండి, అన్ని రకాల అనుభవం సంపాదించండి. ఏది వదలపెట్టకుండా ఏదైతే అనుభవించాలన్నా కూడా ఒక్కటే అనుభవించాలి. ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేయాలి. సంపూర్ణమైన అనుభవం ఇస్తుంది, సంపూర్ణమైన పర్సనాలిటీ ఇస్తుంది. అదే ఉద్దత్వం అంటే, అదే కృష్ణ కాన్షియస్నెస్ అంటే, అదే ఎంగేజ్మెంట్. ఇది చెప్పడం ఈజీనే, చేయడం కూడా ఈజీనే. మనం కష్టంగా అనుకుంటున్నాము. స్మృతి పదంలో లేకపోవడం వల్ల దాని మీద ధ్యాస పోయింది. మనం రోజు ఒక గంట సేపు చేసి నేను మెడిటేటర్ అని బిల్లు పెట్టుకున్నాం మనమే. నేను మెడిటేషన్ చేస్తానంటే మళ్ళీ దాంట్లో కేటగిరీస్. నేను సంవత్సరం నుంచి మెడిటేటర్, నేను 30 సంవత్సరాల నుంచి మెడిటేటర్, ఇంకొక కేటగిరీ. ఇంకో కేటగిరీ కూడా మళ్ళీ నేను మాస్టర్, సీనియర్ మాస్టర్, గ్రేట్ మాస్టర్, గ్రాండ్ మాస్టర్.
ఎట్లా ఇవన్నీ కూడా వేస్ట్. ఓకే ఎప్పుడు పెట్టుకోవచ్చు, లేకుండా గ్రేట్ మాస్టర్ అంటారు, ఓకే బాగా ఉంది, నో ప్రాబ్లం. నామినేట్ చెప్పుకోకూడదు, స్టూడెంట్. బేసిక్గా నన్ను అడిగితే నేను మాస్టర్ చెప్పుకున్నాను, నేను ఫస్ట్ చెప్పుకుంటే స్టూడెంట్ విద్యార్థిని ఫస్ట్. కానీ మంచి విద్యార్థిని, నీకంటే మంచి విద్యార్థిని, చాలా సీరియస్, శ్రద్ధలో నన్ను బీట్ చేయలేదు, నా సీరియస్నెస్ బీట్ చేయలేదు. నాకు కావాల్సింది అదే, నాకు కావాల్సిన నా శ్రద్ధ అర్థం, నా ధ్యాస అర్థం. ఇది మాస్టర్ అంటే ఎవరికి వాళ్ళు ఇలా గొప్పదనం ఏం లేదు. గొప్పదనం అని అనుకుంటామో గ్రేట్ గ్రాండ్ అంత ఎక్కడ లేని అంత తెలియదు, ముందు కూడా తెలియదు మనకి. ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి అహంకారము ప్రాపంచిక ఎక్కడ ఉండదు, అందరి దీంట్లో ఉండదు. చాలా వినాశకరమైనది. ఈ కేటగిరీస్ వెళ్ళినప్పుడు పడకండి దయచేసి, హ్యాపీగా రెండే నడుస్తుంది. ఈరోజు మనం ఇప్పుడు అభ్యాసపూరితమైన ఆధ్యాత్మికత, అనభ్యాస ఆధ్యాత్మికత, ఇది కొత్త పదం కావచ్చు మీకు, కానీ చాలా 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 ముఖ్యమైన అనభ్యాసంగా ఉండడం అంటే అది కష్టపడి ప్రయత్నపూర్వకంగా ఏదో ఎఫర్ట్స్ పెట్టి రకరకాలు చేసేదేం లేదు. గమనిస్తుండడమే అబ్జర్వేషన్ మించిన సైన్స్ ప్రపంచంలో లేనే లేదు. సైన్స్ ఉంటుంది, అబ్జర్వేషన్ చిన్నప్పుడు అందరికీ గ్యాస్ 100% మార్క్స్. అందుకే ఫస్ట్ 7 years లైఫ్లో ప్రతి మనిషి కూడా, చిన్నపిల్లలు కూడా 95% ఆఫ్ ది లైఫ్ టైం నాలెడ్జ్ సంపాదించాడు ఫస్ట్ 7 years. జీవిత కాలం అంతే కాకుంటే నాకు 95% నాలెడ్జ్ ఫస్ట్ మొదటి 7 సంవత్సరాలు సంపాదిస్తాడు. మిగతా 93 సంవత్సరాలు 7%. ఎందుకంత ఏమైంది మనిషికి, ఎందుకు నేర్చుకోలేకపోతున్నాడు? అంత నేర్చుకోగలిగే దృష్టి, శ్రద్ధ, గమనించడంలో మాస్టరీ ఏమైంది? అడగ అయిపోయాడు. అడగంటే అర్థం ఏంటంటే అడగంటే ఒకే అర్థం, అడగంటే రేటెడ్ అర్థం అంటే కలుషితమైన వాడు అంటాం. పెద్ద మనిషి అంటే అంటారు అడగంటే కలుషితమైన వాడు, కలుషితమైపోయాడు, ఆలోచన విపరీతంగా అయిపోయాడు, అన్నెసరీ థింకింగ్, ఓవర్ థింకింగ్ అలవాటు పెట్టాడు. దాని ప్రోగ్రామింగ్ స్టార్ట్ అయిపోయింది. పరికరాల విషయాలు మాట్లాడతాం, అనిపించాడు ఏం మాట్లాడుతుంది, పరికరాల ఆలోచనలు చేస్తాం, అనిపించాడు ఏం చేయం. సో ఇవన్నీ మానుకోవాలంటే చిన్నపిల్లడికి కావాలి. దీంట్లో 3 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ చైల్డ్ స్టేజ్. ఏంటంటే బాలుడి దశ. ఆ బాలుడి దశ ఏంటి? హైయెస్ట్ ధ్యాస. ధ్యాసలో నిష్ణాతులు ఒక రిసెప్షన్ లేదు, 100% ప్రతి చేయండి. ఆ పర్ఫెక్షన్ లెవెల్ ఏజ్ పెరిగేది. పెద్దవాళ్ళు ఏం చేస్తామంటే, పెద్దవాళ్ళు మూర్ఖులమండి, ఏం లేదు. సింపుల్ చెప్పాలంటే మన జాతిని పెంచుకోవడానికి, మన మూర్ఖులను జాతిని పెంచుకోవడానికి ఈ చిన్న పిల్లలందరూ కన్వర్ట్ చేస్తున్నాం. రిలీజియస్ కన్వర్షన్ చేయడం, మత మార్పిడి చేయడం, అక్కడ మూర్ఖుల మార్పిడి చేస్తున్నాం. చిన్నపిల్లలందరినీ మన జాతిని ఆపరేషన్ పెంచుకోవడానికి మూర్ఖుల మయం చేసిన ప్రపంచాన్ని అంటున్నాం అనే కారణం. సో చిన్నపిల్లల్ని దూకుడుగా కాకుండా, అంటే అడవులుగా కాకుండా చేయడమే నిజమైన పేరెంటింగ్. అంతేనా? వాళ్ళు వాళ్ళలాగా ఉంచడం అన్నదే